తులం బంగారం హామీని ఎప్పుడు అమలు చేస్తారని స్పష్టం చేయాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం బేగంపేటలోని సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇవ్వడం లేదని పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వానికి లబ్ధిదారుల తరపున నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద మధ్య తరగతి కుటుంబాలలో ఆడబిడ్డ పెండ్లి అంటే ఆర్థికంగా ఎంతో భారం అని పేర్కొన్నారు. వారికి కొంత ఆశగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,116,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది దాటినా చెక్కులతో పాటు ప్రభుత్వం ఇస్తామని తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు టి మహేశ్వరి, కుర్మా హేమలత, ఎంఆర్ఓ పాండునాయక్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లికార్జున గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరి, ఏసూరి మహేష్, లక్ష్మీపతి, కిషోర్, శేఖర్, ఆరిఫ్, ఆంజనేయులు, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు కూడా మా తులం బంగారం కావాలని వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఇప్పటికే ఏడాది అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఆ రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లోకి వచ్చినప్పుడు కూడా అందుకే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన, మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలనేటువంటి. అయితే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన. పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్టుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఆధారం. పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఉంటుంది. పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం. బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా దీన్ని డిలే చేయకుండా, అంటే సంవత్సరాల తరబడి 2023 ఉన్నాయి, దాంట్లో 24 ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక 3-4 నెలల్లోనూ వాళ్ళ చేతికి చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి